పవన్ కళ్యాణ్ వేదికగా 2 రకాల కుట్రలు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో సాక్షులే, వాళ్ళ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు, ఎన్నికలు అయిపోయాక వారణాసికి వెళ్ళి వచ్చిన తర్వాత కనబట్టలేదు, హైదరాబాద్లో లేడు, అసలు ఇండియాలోనే లేడు, రష్యా వెళ్ళాడా లేకపోతే దుబాయ్ వెళ్ళాడా అంటే అక్కడ చంద్రబాబు ఆయన కలిపి ఏదో డబ్బులు లావాదేవీలు చేసుకుంటారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే, తెలుగుదేశం పార్టీ అనుకూల టీవీ ఛానల్గా ముద్ర ఉన్నటువంటి మహా టీవీ మరొక అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ అసలు రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలకి తరిమేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసింది ఇప్పుడు ఎమ్మెల్యేగా, ఆయన గెలిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో రావాలి. సాధారణంగా వాళ్ళ అభిమానులందరూ ఏం ఆశిస్తున్నారు అంటే డిప్యూటీ సీఎం, హోంశాఖ అని ఆశిస్తున్నారు. అది ఆయన అయితే పవన్ కళ్యాణ్ అది ఆశించకపోవచ్చు, బట్ డిప్యూటీ సీఎం ఇస్తారన్నటువంటి నమ్మకం అయితే ఉంది. ఏ శాఖ ఇస్తారన్నటువంటిది రెవెన్యూనా, ఆర్థిక శాఖ, ఈ 3 సాధారణంగా రెవెన్యూ, హోము అట్లాగే ఆర్థిక శాఖ, ఈ 3 కీలకం అనమాట. ఈ 3లో ఏదన్నా ఇస్తారు అన్నటువంటిది జనసేనలో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి నాయకులు కూడా భావిస్తున్నారు. వీళ్ళు శాంతం మహా టీవీ వచ్చేటప్పటికి ఏకంగా ఆయన ఇక్కడి నుంచి ఇక్కడ ఉండరు, కేంద్ర మంత్రివర్గంలో జాయిన్ అయిపోతారు అన్నటువంటి ప్రచారం ప్రారంభించింది. అది ఎవరి కోరిక? తెలుగుదేశం పార్టీ కోరిక. అంటే పవన్ కళ్యాణ్ని వాడుకున్న తర్వాత వదిలేయాలని నిర్ణయించుకున్నారా? ఇదే అర్థం కాని కుట్ర.